అస్సలాముఅలైకుం. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చి మనం కువైట్కి ఎలా రావాలనే మా పేజ్లో వీడియో ఉంది కదా, దాని కంటిన్యూషను. చాలా గ్యాప్ అయితే వచ్చేసింది ఈ వీడియో చేయడానికి. కువైట్కి వచ్చాక ఎలా ఉంటుంది, లైసెన్స్ ఎలా వస్తుంది, పని ఎలా ఉంటుంది, దీని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే ముందుగా అయితే కువైట్కి ఎలా రావాలి తెలుసుకోవాలంటే వీడియో లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, చూడండి. దానిలో క్లారిటీగా చెప్పాను. ఏజ్ ఎంత కావాలి, ఎంత శాలరీ ఉండాలి, ఏమేమి కనుక్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్కటి దానిలో అయితే చెప్పాను. మన వీడియో అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, లింకు చూడండి, అర్థమవుతుంది. దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో వచ్చి ఇదే. ఆ వీడియోలో అయితే ఆడవాళ్ళ గురించి అయితే చెప్పలేదు. ఆడవాళ్ళ ఏజ్ లిమిట్ ఎంత, వాళ్ళ పని ఏంది, వాళ్ళ గురించి అయితే ఏం చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను. ఆడవాళ్ళకి అయితే 30 ఉండాలి ఏజ్. అయితే 30 అంటే వీసా అయితే వస్తుంది. ఇంట్లో కద్దామాగా వీసా అయితే వస్తుంది. కద్దామాగా అంటే ఇంటి పని అయినా అవ్వచ్చు, కుకింగ్ పని అవ్వచ్చు, పిల్లలు చూసుకోవడానికైనా అవ్వచ్చు. ఏ పని ఇస్తారో తెలియదు, మీరు కనుక్కొని ఏ పనికి అయితే ఇస్తున్నారో ఆ పని తెలుసుకొని రండి. ఆడవాళ్ళకైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ పని కూడా. ఎందుకంటే టికెట్ ఇస్తారు, మెడికల్ ఖర్చులు డబ్బులు ఇస్తారు, రావడానికి ప్రతి ఒక్క ఖర్చు కూడా వాళ్ళే పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళకైతే ఖర్చు తక్కువనే ఉంటుంది. ఇంకా వీసా తీసిన వాళ్ళైతే డబ్బులు అడగచ్చు, వాళ్ళ మీద మీ ఇష్టం, మీరు ఎంత ఇవ్వగలుగుతారు ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా జీతం అంతే, స్టార్టింగ్ అయితే 100 దినాలు ఇస్తారు. పని కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో పని కాబట్టి ఎక్కువ పని ఉంటుంది. అది ఎంత పెట్టుకునే మైండ్లో అయితే. ఎవరైనా కానీ కువైట్కి వచ్చినప్పుడు స్టార్టింగ్ అయితే 3 నెలలు చాలా సులువుగా అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే అర్థం కాదు 3 నెలలు మీకు, ఎందుకంటే వీసా, మెడికల్, లైసెన్స్ ఇవే దాంట్లో తిరుగుతూ ఉంటారు ఈ 3 నెలలలో. అందుకని మీకు 3 నెలలు అయితే ఏం అర్థం కాదు. బయటికి పిలుచుకొని పోతా ఉంటారు, ఏమైనా కావాలంటే తీస్తారు. ముందు బయటికి పిలుచుకొని వెళ్ళగానే మీకు మంచము, దుప్పట, పరుపు, కొన్ని 2-3 జతల గుడ్డలు, సోపు ఇవన్నీ తీపిస్తారు. ఎవరికైనా తీపిస్తారు, అది ఎంత కామనే. అందుకే మీకు స్టార్టింగ్ 3 నెలలు అయితే ఏం అర్థం కాదు, ఈజీగా వెళ్ళిపోతుంది, నో డౌట్. దానికైతే ఆ 3 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు సిసలైన కువైట్ జర్నీ. మిగతా 6 నెలలు చాలా అంటే చాలా కష్టంగా వెళ్తుంది. ఇంటి దగ్గర అంతా గుర్తొస్తుంటారు, ఫ్రెండ్స్ కానీ, మీరు తిరిగిన తిరుగుడులు కానీ ప్రతి ఒక్కటి గుర్తొస్తుంటాయి. మీరు ఏం చేయలేకపోతుంటారు. ఇప్పుడు బాత్రూంలో కూర్చొని ఏడ్చుకునే రోజులు కూడా ఉంటాయి మీకు, అట్లా ఉంటుంది. ఎందుకంటే చాలా డిఫికల్ట్ అవుతుంది, ప్రతి ఒక్కటి గుర్తొస్తుంది. స్టార్టింగ్ 3 నెలలు మీరు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది మూమెంటు, వాళ్ళకు కొద్దిగా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు, పని కూడా తక్కువ ఇస్తారు, చిన్న చిన్న పనులు చెప్తా ఉంటారు. ఎందుకంటే మీకు అరబీ రాదు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ పని చేయించుకోలేదు మీరు చెప్పి. ఇంగ్లీష్ వస్తే మాత్రం వాడేస్తారు బాగా, కాబట్టి మీరు ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ 3 నెలలు కూడా ఉండలేకపోయినారంటే మీరు ఇంకా కువైట్ పనికిరారు, ఇది మాత్రం గ్యారంటీ. ఆ 3 నెలల్లో కూడా మీరు ఫ్రీగా మూమెంట్ లేక మీకు ఉండలేకపోతున్నాను, నాకు అంతా గుర్తొస్తుందంటే మీరు ఎప్పుడైనా ఇంక కువైట్లో అయితే రాలేరు, ఉండలేరు కూడా. ఆ స్టార్టింగ్ 3 నెలలు ఈజీగా పోతుంది. నెక్స్ట్ వచ్చే 6 నెలలు మాత్రం కొంచెం టఫ్గా ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ప్రతి ఒక్కటి గుర్తొస్తుంది. అందరిని వదిలిపెట్టి ఒకేసారి వచ్చి ఇక్కడ కూర్చోగానే మీకు అదట్టే గుర్తొస్తుంటుంది. కాబట్టి చెప్తున్నాను, 6 నెలల తర్వాత మీకు ఇంకా రోడ్లు తెలుస్తుంది, కొద్ది అరబీ మాట్లాడగలుగుతారు, కొద్దిగా ఏం చెప్తున్నారనే ఒక విషయమైనా క్లారిటీ వస్తుంది. మీరు బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది మూమెంట్. మొత్తం 1 సంవత్సరం దాకా కొద్దిగా టైట్గానే ఉంటుంది కువైట్. దాని తర్వాత మీకు ఫ్లూయెంట్గా ఫ్రీ అవ్వడం కానీ, వాళ్ళు కూడా కొద్దిగా ఫ్రీగా మాట్లాడడం కానీ. పని ఎక్కువ ఉంటే మాత్రం ఏం చేయలేరు, మీకు అది దురదృష్టం అంతే, ఏం చెప్పలేము. పని తక్కువ ఉంటే, ఇల్లు బాగుంది, కరెక్ట్ అన్నం ఇస్తున్నారు, కరెక్ట్ టైం జీతం ఇచ్చేస్తున్నారంటే ఆ ఇల్లు మాత్రం వదులుకోద్దండి, ప్రశాంతంగా చేసుకోండి. టెన్షన్ ఉండదు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంటికి పోయినాక తర్వాత ఇక మీ ఇష్టం, అది మళ్ళీ ఆ ఇంటికి రావాలా వద్దా అనేది. నెక్స్ట్ వచ్చి మీకు వాడుకోవడానికి సోప్ కానీ ఇవన్నీ అడుగుతారు స్టార్టింగ్ నెలలో. అడగండి, మొహమాటం లేకుండా అడగండి, నాకు ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలని ఇప్పిస్తారు కూడా. లేదు నాకు అవసరం లేదు, ఉంది పాతది ఉంది వాడేసుకుంటాను అంటే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ నెల ఇప్పియరు. ఎందుకంటే ఉంటుంది వాళ్ళ దగ్గర అనే థాట్లు ఉంటారు. కాబట్టి నెల అడిగినప్పుడు నెల తీసుకోండి. ఎక్కడ నుంచి మీరు తీసుకొని పోయినప్పుడు మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి. వద్దు నాకు అని మొహమాటం పోవద్దండి. ఏమడిగినా కూడా అంటే తీసుకోమన్నానని చెప్పి ఒక 5 దినాలు 10 దినాలు తీసుకుంటే వాళ్ళు కూడా కొద్దిగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఏదో లిమిట్లో 2 దినాలకు 3 దినాలకు లేకపోతే 5 దినాల లోపల ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు. ఏమన్నారు ఇప్పిస్తారు కూడా నెల ఒకసారి. అన్నం ఎక్కువ ఇస్తున్నారు, నాకు అంత అన్నం అవసరం లేదు, కొంచెం తగ్గించి ఇవ్వండి అని చెప్తే వాళ్ళు తగ్గించేస్తారు. ఎప్పుడన్నా మీకు ఎక్కువ తినాలనిపిస్తా అంటే, మీకు అన్నం తక్కువ ఇచ్చినప్పుడు మీకు సరిపోదు కదా, ఎక్కువ ఇచ్చినప్పుడు గమ్ము ఉండిపోండి. తీసుకొని మీకు ఎంత కావాలంటే అంత తినేసి మిగతాది పెట్టుకుని సాయంత్రం అయినా తినండి. లేదు తినలేకపోతున్నా అంటే బయట పిల్లులు కానీ ఇవి తిరుగుతూ ఉంటాయి, వాళ్ళకైతే పెట్టేయండి, తినేస్తారు. మాకు కొంచెం పుణ్యమనే ఉంటుంది కదా. ఎందుకంటే అన్నం ఇచ్చేది ఒక పూట మాత్రమే,
పొద్దున ఏదో ఒకటి ఇచ్చేస్తారు, టీ ఇలాంటి, శాండ్విచ్, బర్గర్ ఇలాంటి ఏదో ఒకటి ఇచ్చేస్తారు, ముషకిలు ఏమో తెప్పించిస్తారు, కొన్ని ఇళ్ళలో టిఫిన్ కూడా వేయరు పొద్దున. మధ్యాహ్నం మాత్రం అన్నం ఇస్తారు గ్యారంటీగా, దానికైతే నో డౌట్. ప్రతిరోజు బిర్యానీ ఇస్తారు, ప్రతిరోజు చికెన్ ఇస్తారంటే గ్యారంటీ లేదు. ఏదో వారంలో 2-3 రోజులు అయితే పక్కా ఇస్తారు చికెన్, అట్లాంటివి ఏదో ఒకటి ఇస్తారు. కాబట్టి సాయంత్రం మాత్రం 100% చపాతీ ఇస్తారు. కుప్పుస్లో ఏదో ఒక గుడ్డునో లేకపోతే, సో ఆ కుప్పుస్లోకి ఏదో ఒకటి ఇచ్చేస్తారు, తినేయచ్చు. మీరు ఇచ్చే మధ్యాహ్నం అన్నము ఎక్కువ ఇచ్చినప్పుడు మధ్యాహ్నం తినేసి మిగతాది సాయంత్రం తినేసి నిద్రపోవచ్చు. కాబట్టి మధ్యాహ్నం ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మీరు చెప్పకూడదు నాకు ఎక్కువ ఇచ్చేస్తున్నారు అన్నము, నాకు అంత అన్నం అవసరం లేదు అని చెప్తే మీకు సాయంత్రం అన్నం తినడానికి ఉండదు. ఓన్లీ చపాతి తినేసి నిద్రపోలేరు కదా. ఏదో కొద్దిగా అన్నం మిగిలితే అన్నం తినేసి నిద్రపోవచ్చు. కాబట్టి అన్నం ఎంత ఇచ్చినా కూడా గమ్ము. తక్కువ ఇస్తా అంటే చెప్పండి, అన్నం సరిపోవడం లేదు, కొద్దిగా ఎక్కువ ఏంటంటే ఇస్తారు గ్యారంటీకి. సరే అంటే వాళ్ళు కూడా తెలియదు కదా స్టార్టింగ్లో మీరు ఎంత తింటారు ఏమి అని. కాబట్టి మీరు చెప్తే వాళ్ళకు కూడా అదే పనిగా కొద్దిగా ఎక్కువ ఇస్తారు. ఒక పెరుగు డబ్బా కూడా ఇస్తారు. మేము మధ్యాహ్నం తినండి, రాత్రి అంటే రాత్రి పెరుగు మాత్రం, అది మీ చాయిసే. అన్ని మాటలలో ఒక మాట చెప్పేది ఏంటంటే, కువైట్కి వచ్చాక మీరు ఇక్కడ చేసే పనికి ప్రేమించడం కానీ దాన్ని అలవాటు పడ్డంత వరకు మీ కువైట్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ పనికి అలవాటు పడిపోయి కువైట్ని కొద్దిగా ఇష్టపడుతుంటే ఆ పని మీకు ఈజీగా అయిపోతుంది. మీకు ఎన్ని రోజులు ఉన్నా కూడా మీకు అర్థం కాదు. స్టార్టింగ్ ఒక 9 నెలలు 10 నెలలు మాత్రం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అది ఎవరికైనా సాధ్యమే, కొత్తగా బయటికి కంట్రీ వెళ్ళే వాళ్ళకైతే అది 100% ఉంటుంది. నాకు కూడా చాలా కష్టంగా ఉండింది. రాను ఇప్పుడు కొద్దిగా అలవాటు చేసుకుంటున్నా, ప్రశాంతంగా అయితే ఉంది. లేదు అవ్వడం లేదు, నాకు ఇంకా టైం పాస్ కావడం లేదు, ఇంకా నాకు సమయమే అసలు పోవడం లేదు అనుకుంటే ఏదో ఒకటి ఒక హాబిట్ అయితే పెట్టుకుంది. పొద్దున్న చేసి వర్కౌట్ చేయడం కానీ, లేకపోతే ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకోవడం కానీ. టిక్టాక్ ఉంది ఇక్కడ ఫేమస్, ఇంకా మన ఇండియా అయితే బ్యాన్ అయిపోయింది, కువైట్లో అయితే జరుగుతుంది. టిక్టాక్లో మీకు టిక్టాక్ వేసుకుంటే ఇంకా మీకు పొద్దున్నే సాయంత్రం ఎప్పుడు అవుతుందో అర్థం కాదు, అంత టైం పాస్ అయిపోతుంది టిక్టాక్. ఎందుకంటే ప్రతి ఒక్క పంచాయతీ టిక్టాక్లో జరుగుతుంది. ప్రతి ఒక్కటి, ఈ పంచాయతీని కాదు 24 గంటలు లైవ్ జరుగుతూ ఉంటుంది టిక్టాక్లో. ఏదో ఒక పేజ్లో లైవ్ అని కొట్లాడడం సస్తా ఉంటారు. మీరు దాంట్లో దూరితే మీకు ఫుల్ టైం పాస్ అయిపోతుంది. అర్థం కూడా కాదు టైం అయితే, మీకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు, అలా అయిపోతుంది మీకైతే. ఇప్పుడు నెలకు ఒక చుట్టి ఉంటుంది, కొన్ని ఇళ్ళలో 1 ఇస్తారు, కొన్ని ఇళ్ళలో 2 ఇస్తారు, కొన్ని మంచి ఇల్లు ఉన్నాయి 4 చుట్టీలు కూడా ఇచ్చే ఇల్లులు కూడా ఉన్నాయి. చుట్టి పోతే మీ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే వాళ్ళతో కలిసి మీ చుట్టికి వెళ్ళి ప్రశాంతంగా ఉండే ఆ రోజు ఆ డే అంతా కొద్దిగా జరిగిపోతుంది, అలా గడిచిపోతుంది. చుట్టి వెళ్తే ఏమవుతుందంటే ఒక 10 నుండి 15 దినాలు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు ఎందుకులే అనుకుంటే వెళ్ళొద్దండి. లేదు వెళ్తాను అంటే ఏదో ఒకటి నెల ఒక చుట్టి పెట్టుకోండి, మీ అన్ని ఫ్రెండ్స్ అంతా కలిసి మాట్లాడుకొని ఏ రోజు చుట్టి నీకు నాకు అని కలుసుకొని మాట్లాడుకొని పోండి, బాగుంటుంది. ఆ రోజు పొద్దున్న పోయి సాయంత్రం తిరుక్కొని వచ్చేయచ్చు. ఒకసారి చుట్టికి వెళ్తున్నా అంటే ముందే చెప్పేయండి వాళ్ళకి చుట్టికి వెళ్తున్నా అని. ఇన్ కేసు మీ చుట్టికి వెళ్ళకుండా నేను ఈరోజు చుట్టి రూమ్లో ఉంటారంటే ఆ రోజు కూడా వాడేస్తారు మిమ్మల్ని, దాని నో డౌట్. ఈరోజు నా చుట్టి నేను పోను, నేను రూమ్లో ఉంటా అంటే కుదరదు. మీరు ఆ రూమ్లో ఉన్నారు, చుట్టి ఉండి కూడా రూమ్లో ఉన్నారంటే వాళ్ళు తెలిసిందంటే 100% వాడేస్తారు. అన్నం కూడా ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే లేడులే వీడు చుట్టి వెళ్ళిపోయింటాడు, రూమ్లో ఉండడులే అనుకొని గమ్ము ఉండిపోతారు, అన్నం ఇయ్యరు. మీరు రూమ్లో కూర్చుంటే అన్నం రాదు కదా. మీకు చుట్టి వెళ్ళకపోతే చెప్పండి, నేను చుట్టికి వెళ్ళడం లేదు రూమ్లో ఉంటా అంటే మధ్యాహ్నం అన్నం ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. ఇంకా చుట్టి టైమింగ్ అంటారా, కొన్ని ఇళ్ళల్లో ఒక రకంగా ఉంటుంది. మా ఇంట్లో అయితే రాత్రి 8 అవగానే ఇంట్లో ఉండాలని నేను. కొన్ని ఇళ్ళల్లో 10 అంటారు, కొన్ని ఇళ్ళు పట్టించుకోరు. పొద్దున టయానికి డ్యూటీలు వేసే టయానికి ఉంటే సరిపోతుంది అంటారు. కొన్ని ఇళ్ళల్లో టైమింగ్ ఉంటుంది, కొన్ని ఇళ్ళు పొద్దున్న పెట్టుకున్నా సాయంత్రం మీ టైం అని చెప్పేస్తారు, ఆ టైంకి నువ్వు వచ్చేయమంటారు. ఆ టైం చూసుకొని నువ్వు అన్ని పనులను చూసుకొని మీకు ఏమైనా కావాలన్న వస్తువులు కొనుక్కొని ఒకటేసారి వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీని తర్వాత మన ఇంట్లో వచ్చేసే ఆడవాళ్ళ గురించి అయితే వాళ్ళ పని అయితే చాలా ఎక్కువ ఉంటుంది బాస్, ఏమైనా చెప్పుకోండి. ప్రతి ఒక్కటి ఎక్కువ ఉంటుంది. ఈ పనిలో తక్కువ, ఆ పనిలో తక్కువ అని మాత్రం చెప్పలేను. వంట పనికి వచ్చారా బీభత్సంగా ఉంటుంది, పిల్లలు చూసుకోవడానికి వచ్చారా అది ఇంకా కష్టం, అది కూడా ఉంటుంది. ఇంకా ఇంటి క్లీనింగ్ అయితే చెప్పలేం, అంత పని ఉంటుంది ఇంట్లో అయితే. వాళ్ళకు చాలా అంటే చాలా ఎక్కువ పని ఉంటుంది, చాలా వాళ్ళు ఓపిక చేసుకోవాలా. ఇంటికాడ ఇంకా ఎంతో కష్టాలు పడి వచ్చింటారో వాళ్ళు కూడా ఓపిక చేసుకుంటారు. ఎందుకంటే 10 రూపాయలు సంపాదించుకోవడానికి వస్తారు కాబట్టి ఎవరైనా కూడా అంత కష్టమని చేసుకుంటారు. ఇంకా ఎక్కువ ఇంటి పని ఇంకా చేసుకోలేదంటే ఇంకా మాట్లాడుకొని ఏదో ఒకటి ఇంకో పని మంచి కావాలా ఇంట్లో ఒక్కరిని చేసుకోవాలని చెప్తే వాళ్ళు ఇంకా ఆలోచించి చెప్పుకోలేము. లేదా ఇంట్లో ఉండేది అంతే మేము చేయలేమంటే ఇంకా మీరు బ్యాడ్ లాగా ఏం చేయలేం. ఉన్న 2 సంవత్సరాలు చేసుకొని వెళ్ళిపోయి ఇంకా వేరే ఇంటికి రావాల్సిందే, అంత మించి ఏం చేయలేం.
వాళ్ళకు కూడా చుట్టి ఉంటుంది, నెల ఒకటి ఉంటుంది. కానీ వాళ్ళకు చుట్టి పంపించాలంటే చాలా రూల్స్ అయితే ఉంటాయి. ఎవరైనా వచ్చారంటే అడుగుతారు, ఎవరు అవుతారు, మీకు ఏం బంధుత్వం ఉంది వీళ్ళకు అని ప్రతి ఒక్కటి అడిగి పంపిస్తారు. లేదు నేను ఒక్కనే పోయి వస్తా అంటే పోయి రావచ్చు. ఇంటి దగ్గర ఎవరైనా వచ్చి పిలుచుకొని పోయారా మగవాళ్ళు ఎవరైనా వచ్చి గ్యారెంటీ ఎదుగుతారు. కెమెరాలు ఇంటి దగ్గర పార్కింగ్ కెమెరాలు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని. ఎవరైనా వచ్చి పిలుచుకొని పోతా అంటే గ్యారెంటీ ఎడతారు ఏమవుతారు అతను అని. వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే కొంచెం మార్చడం చేస్తారు. లేదు మా అన్న కానీ ఇలా మా బంధువులు అంటే ఏం కాదు, అదే కొద్దిగా చూసుకొని ఉండాలా వాళ్ళైతే. ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ వాళ్ళకి ఇచ్చే డ్యూటీలు కరెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఉంటే ఏమీ కాదు, వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. వాళ్ళు చెప్పిన డ్యూటీలు కూడా మనం చేయకుండా కొద్దిగా చేసి కొద్దిగా ఎగరగొట్టి చూసుకుందాంలే మళ్ళీ చేసుకుందాంలే అనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ స్వభావం చూపిస్తారు. వాళ్ళు ఎంతమంది చూసింటారో ఇప్పటికైతే, మీరైతే కొత్త కదా, వాళ్ళు ఎంతమంది చూసింటారో ఇలాంటి పనులు చేసే వాళ్ళు. మా పైన తప్పు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఏం మాట్లాడలేము. వాళ్ళ తప్పు ఉంటే ఏమైనా మాట్లాడచ్చు, కానీ మన దగ్గర తప్పు ఉండకూడదు కదా. ముందు మనం కరెక్ట్ ఉండాలా. ఏ పని చేసినా కూడా ఏం చెప్పినా కూడా రెడీగా చేయడానికి ఉండాలా. అంతేగాని ఇది చేయను, నేను ఇలాంటి పనులు అస్సలు చేయను అంటే మాత్రం కుదరదు. ఇక్కడ వచ్చాక ప్రతి ఒక్క పని చేయాల్సిందే. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. చేసుకొని ఏదో కష్టంగా ఉంది పోతా ఉండాలి 2 సంవత్సరాలు, తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. లేదంటే ఇంకా నేను చేయలేను అనుకుంటే 2 సంవత్సరాలు ఎలా ఇంటికి వెళ్ళిపోవచ్చు. పోయిన తర్వాత మీ ఇష్టం, రావచ్చు రాకపోవచ్చు. ఇది ఈ వీడియో గురించి. మీ కువైట్ వచ్చాక ఎలా ఉంటుంది ఏమి అనేది. అకామా కూడా నెలలో 15 నుండి 20 రోజుల లోపల అకామా తగిలిచ్చేస్తారు. ఇంట్లో పని చేసే వాళ్ళకి 6 నుండి డ్యూటీ స్టార్ట్ అయిపోతుంది. డ్రైవర్స్ కూడా ఏదో పని చేసుకుంటారు, ఇంటి క్లీనింగ్ కానీ కార్లు కడగడం కానీ ఇవన్నీ చేయించుకుంటారు లైసెన్స్ వచ్చేదాకా. లైసెన్స్ వచ్చాక మీ డ్యూటీలు స్టార్ట్ అయిపోతాయి. స్కూల్ పిలుచుకోవడం, బయటికి తిరగడం, ఇలాంటి డ్యూటీలు పెడతా ఉంటే మామూలు. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవుతుండండి. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో లైసెన్స్కు ఎలా అప్లై చేస్తారు, లైసెన్స్ డ్రైవింగ్ స్కూల్స్ ఎలా పిలుచుకొని వెళ్తారు అవన్నీ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇది తొందరలోనే వస్తుంది, ఇంత లేట్ అయితే కాదు. ఇప్పుడైతే కొద్దిగా స్పీడ్ చేయడానికి ట్రై చేస్తున్న వీడియోస్ కూడా. నా దాంట్లో ఏమన్నా మార్చుకోవాలా, ఇది మార్చుకుంటే బాగుంటుంది అని మీకు ఫీల్ అయితే మాత్రం చెప్పండి కామెంట్లో. నేను మార్చుకొని ట్రై చేస్తాను, కొత్తగా నేర్చుకోవడానికి కూడా ట్రై చేస్తాను. మీరు కొద్దిగా ఫాలో చేసి సపోర్ట్ చేస్తానండి నాకైతే.